ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 28వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ ధనస్సు రాశి వారికి ఒక వార్తనైతే వినబోతున్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి గోచార రీత్యా ఇలానే జరుగుతూ ఉంటుంది. కనుక జ్యోతిష్య పండితులు అయితే ఇది శుభవార్తన అశుభవార్తన అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది తప్పకుండా చూడాలి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశివారు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరు బంధాలకి, బంధుత్వాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వీరు ఈ ధనస్సు రాశి వారికైతే ఎక్కువగా వీరు పొలిటీషియన్ వైపు మొగ్గు చూపుతారు. అంటే వీరి యొక్క వాయిస్ కూడా అలానే ఉంటుంది. అలానే వీరి యొక్క ఆలోచనలు కూడా నలుగురికి న్యాయం చేయాలి, నలుగురికి సహాయం చేయాలి, అలానే ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలి, వినూత్నంగా మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచనలు అయితే కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశివారు. ఇక వినూత్న ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు వినూత్నంగా వీరు ఏదైనా సాధించాలి అనేటువంటి దానిపైన ఎక్కువగా ముగ్గుని చూపుతారు. అంటే ఏదైనా సరే ఇట్టే సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికైతే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే వీరు ఇతరులకు సహాయం అనేది 1కి 2 సార్లు ఆలోచించకుండానే ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. కాబట్టి వీరికి సమాజంలో కూడా చాలా మంచి గుర్తింపు అయితే పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు అన్నీ కూడా ఈ రోజున ఈ వార్త అందడానికి మూల కారణం అని చెప్పవచ్చు. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. అయితే పరిస్థితుల రీత్యా కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చును. అంటే మీకు రావాల్సిన విజయం కాస్త ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ తప్పకైతే విజయం అయితే సాధించగలుగుతారు. ఇదంతా కూడా మీకు మంచికే జరుగుతుంది. ఇక ఈ రాశివారు జాతకులు గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు ఎప్పుడు కూడా మనకే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఫలితం దక్కది అనేది దైవారద. అయితే ఖచ్చితంగా ఈ రోజున మీకు ఈ సమయంలో అంటే మార్చ్ 28వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ యొక్క వార్తను వినబోతున్నారని చెప్పుకోవచ్చు. సమస్యలు అన్నిటి కూడా మర్చిపోతారు. ఇంతకుముందు మీ జీవితంలో అస్సలు గుర్తుకు రాదు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని వాటన్నిటిని కూడా మర్చిపోతారు. ఈ యొక్క శుభవార్త మీకు వచ్చి చేకూరుతుంది. ఈ వార్త విన్నప్పటి నుంచి మీ మనసు చాలా సంతోషంగా, ఆనందంగా
తేలికంగా ఉంటుంది. ఇక ఎగిరి గంతిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ శుభవార్త అందుకున్న తరుణాన మీకు ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. మనసులో ఉన్న భారమంతా కూడా మటుమాయం అయిపోతుందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులైన ఈ రాశి వారి జాతకులకు మీకు ఈ ఉద్యోగం అయితే రాబోతూ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి సంస్థలు మెట్లు ఎక్కారు, దిగారు, కానీ ఒక మంచి ఉద్యోగం కూడా మీకు దొరకడం లేదు అని గ్రహాల పరిస్థితి నీచంగా ఉంటూ రీత్యా మీరు ఎంత కష్టపడి 100% మీ కష్టానికి పెట్టిన ప్రతిఫలం కూడా పొందుకోలేకపోయారు. ఇప్పటి వరకు వేచి ఉండవలసిన పరిస్థితి అయితే వచ్చింది. ఉద్యోగం లేని కారణంగా ఎన్నో రకాల మాటలతో మిమ్మల్ని చిత్రవాదన చేసి అయినప్పటికీ కూడా కుటుంబం మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ మీకు మద్దతుగానే ఉంటుంది. కుటుంబంలో కష్టాలను చూసి మీరు అస్సలు పట్టించుకోవడం లేదు అన్నట్లుగా అందరూ నానా రకాలుగా మిమ్మల్ని నిందించారు. అయితే ఆ కష్టాలు తీర్చడం కోసం మీరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీ కుటుంబ సభ్యులకు చాలా బాగా తెలుసు. మీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడాను ఉద్యోగం మిమ్మల్ని వరించలేదు. ఇప్పటి వరకు కూడాను మీరు ఎంతో చితిస్తున్నారు. మనోవేదనకు లోనవుతున్నారు. మనసులో ఎంతో భారాన్నైతే మోస్తూ ఉన్నారు. ఈ యొక్క భారం మొత్తం కూడా తొలగిపోయే విధంగా ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో మీకు ఈ రోజున మీకు నచ్చిన సంస్థలో ఎక్కడైతే మీకు ఉద్యోగం అస్సలు రాదు అని మీరు అనుకున్నారో మీ యొక్క ఎక్స్‌పెక్ట్ మొత్తం కూడాను మర్చిపోయే విధంగా అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా ఉద్యోగంకి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విషయం వినగానే మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. అంటే వారు ఫోన్ కాల్ ద్వారా చేసి మీకు తెలియజేస్తారు. ఈ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడా తృప్తి గురి చేస్తుంది. కుటుంబం మొత్తం కూడాను మిమ్మల్ని చూసి ఎంతో గర్వకారంగా ఉంటారు. ఇక నుంచి ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడాను అస్సలు మీ దరి చేరవు. ఎందుకంటే గనక మంచి ప్యాకేజ్‌తో మీరు కూడుకొని మంచి ఉద్యోగంలో మీరు అయితే పనిచేస్తారు. అంతగా మంచి ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఈ ధనస్సు రాశి వారి యొక్క టాలెంట్‌కి తగ్గట్టుగా ఇలా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి జాతకుల యొక్క మీ యొక్క విద్య, మీ యొక్క వృత్తి, నైపుణ్యత, టాలెంట్‌ను చూసి ఉన్న ఉద్యోగంలోనే మీకు పై స్థాయి ప్రమోషన్‌లు కూడా, ఉన్నత స్థాయి అధికారాలు కూడా మీకు అందబోతున్నాయి. మీకు తగ్గ గౌరవం అనేది లభించబోతుంది. మీకు ఇవ్వవలసిన పునస్కారాన్ని ఈరోజు సన్మానం చేసి మరి మీ చేతికి అందజేయబోతున్నారు. మీ ఆర్థిక కష్టాలన్నీ కూడా పటాపంచులైపోతాయి. కనుక ఈ ధనుస్సు రాశి వారికైతే ఒక మంచి శుభవార్త అయితే ఈ సమయంలో మీరు వినబోతారు. ఇక మీరు చాలా గర్వపడతారు. మీకు తగిన గుర్తింపు అనేది సమాజంలో చాలా గుర్తింపు అయితే పొందుతారు. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ దగ్గరికి రాబోతున్నారు. అలాంటి శుభవార్త అయితే ఈ ధనస్సు రాశి వారైతే ఖచ్చితంగా వినబోతున్నారు. ఇక మీ కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. దీనికోసం మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే మార్చి 28 అలాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ శుభవార్త అనేది రాబోతుంది. అలాగే ఉద్యోగం కాక ఇంకా వేరే విషయాలు ఏంటంటే వ్యాపారం కావచ్చు, లేకపోతే మీ ఏ రంగంలో కూడా ఈ ధనస్సు రాశి వారు ఈ రోజున పాజిటివ్‌తో కూడినటువంటి వార్తను కూడా ఈ ధనస్సు రాశి వారు వింటారని చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనస్సు రాశి వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి లేదా వ్యాపారంలో ఉన్నవారికి అన్నీ కూడా లాభాలైతే అందుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏం చేస్తున్నా రహస్యంగా ఉంచాలి. మీ దగ్గర ఉన్నటువంటి పని నైపుణ్యతను మెరుగుపరుచుకునే ప్రయత్నం అయితే ఉండాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. నీతి నిజాయితీగా ఉండాలి. ఎదుటి వారిని ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అపకారం కూడా అసలు చేయకూడదు. కనుక ఈ ధనస్సు రాశి వారైతే ఈ సమయంలో మంచి ఫలితాలైతే పొందబోతున్నారు. ఇది మీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కనుక ఈ ధనస్సు రాశి వారికి